ఓవైసీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, సమాజ్‌వాదీ పార్టీకి ఒక షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఏడాది ఎండింగ్‌లో జరగబోతున్నాయి. వాస్తవంగా వచ్చే ఏడాది జరగాలి. మార్చి, ఫిబ్రవరి లోపు అవ్వాలా. కానీ ఈ ఏడాదే పెట్టేసేటటువంటి అవకాశం ఉంది. పంజాబ్ వీటితో పాటు పెట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఎన్డీఏ కూటమిగానే పోటీ చేయబోతోంది. అంతకుముందు వాళ్ళతో పోటీ చేసిన వాళ్ళు కొనసాగుతారు. అఖిలేష్ యాదవ్ ఈ దఫా క్రిందటిసారి ఒంటరిగా పోటీ చేసి దెబ్బతిన్నాం కాబట్టి ఈ దఫా కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ పార్టీ, అఖిలేష్, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కలిసి ఓ ప్లాన్ చేస్తున్నారు. ఐఎన్డీఏ కూటమిగా వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఓవైసీ మేము కూటమిలో జట్టు కడతామంటున్నారు. ఏ కూటమి? ఐఎన్డీఏ కూటమిలో చేరతారా? ఇది నెంబర్ 1 ఆప్షన్. నెంబర్ 2 ఆ జైభీం పార్టీ అంటే చంద్రశేఖర్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ఒకటి పెడుతున్నారు. వాళ్ళును ఇటు బీఎస్పీ కూడా ఒక పాయింట్ చెప్తుంది. ముస్లిం, దళిత కాంబినేషన్ కావాలన్నటువంటి. ఒకప్పుడు బ్రాహ్మణ, దళిత కాంబినేషన్ పేరుతో అధికారంలోకి వచ్చింది. అట్లాగా ఇప్పుడు ఏది ఎస్సీ ప్లస్ దళిత్ అన్నటువంటి నినాదంతో రావాలనుకుంటుంది. వాళ్ళతో కలవబోతున్నాడా అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చకి తావిస్తున్న అంశం.